తమిళనాడు రాజకీయాలు సినిమా రంగానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధుల నుంచి మొన్నటి కమల్ హాసన్, నిన్నటి దళపతి విజయ్ వరకు వెండితెరపైన వెలిగిన ఎంతోమంది తారలు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఇదే బాటలో కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్, స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా? తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై మరో స్టార్ హీరో జెండా ఎగురవేయబోతున్నారా అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ధనుష్ రాజకీయ ఎంట్రీపైన ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ధనుష్ రాజకీయాలకు వచ్చే అవకాశాన్ని తాము కొట్టి పారేయలేమని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు సినిమా గ్లామర్తోనే నడుస్తుంటాయి. అక్కడ సినిమాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకే దశాబ్దాలుగా సినీ తారలే అక్కడ ముఖ్యమంత్రులుగా, ప్రజానాయకులుగా రాణించారు. ఇటీవల స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగా వెట్రి కలగం పార్టీ పెట్టి రాజకీయాల్లో యాక్టివ్ అవడంతో కోలీవుడ్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విజయ్ బాటలోనే భవిష్యత్తులో మరికొందరు యువ హీరోలు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ పేరు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. ధనుష్కు ఉన్న మాస్ ఇమేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఆయన పాలిటిక్స్లోకి వస్తే సమీకరణాలు మారడం ఖాయమనే చర్చ నడుస్తుంది. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తూ ధనుష్ తండ్రి సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజు చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనంగా మారాయి. చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజును ధనుష్ రాజకీయ ఎంట్రీపైన మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన ఎంతో వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుందని, దాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. భవిష్యత్తులో తన కుమారులు ధనుష్, సెల్వరాఘవ మాత్రమే కాదు, తన మనవళ్ళు కూడా రాజకీయాన్ని ఒక మార్గంగా ఎంచుకోవచ్చని కస్తూరిరాజు స్పష్టం చేశారు. ఆయన ఈ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయకపోవడంతో ధనుష్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఖద్దరు చొక్కా తొడుగుతారనే అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఇదే వేదికపై కస్తూరి రాజా తన కుటుంబ సినీ ప్రయాణాన్ని, తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు అని సినిమాల్లోకి వచ్చిన తర్వాతే స్క్రీన్ నేమ్ మార్చుకున్నారని రివీల్ చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ధనుష్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం పైన తండ్రిగా ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. విమానాశ్రయాల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో తన కొడుకును అందరూ ధనుష్కే రాజా అని పిలుస్తుంటే ఒక తండ్రిగా తన గుండె గర్వంతో ఉప్పొంగుతుందని కస్తూరి రాజు చెప్పుకొచ్చారు. ధనుష్ సాధించిన ఈ స్టార్డమ్ వెనక ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం ధనుష్ సినిమాల పరంగా కెరీర్ పీక్స్లో ఉన్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ ప్రియస్వామి దర్శకత్వంలో తన ల్యాండ్ మార్క్ 55వ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే సామాజిక అంశాలపైన కూడా ధనుష్ స్పందిస్తూ ఉంటారు. మరి తండ్రి ఇచ్చిన హింట్తో ధనుష్ భవిష్యత్తులో నిజంగానే రాజకీయ పార్టీ పెడతారా, లేక దళపతి విజయ్ లాంటి మిత్రుడికి మద్దతుగా నిలుస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా కస్తూరి రాజు చేసిన వ్యాఖ్యలు మాత్రం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.